హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశానికి సంబంధించి సంఘీభావం ప్రకటించే అంశంలో ఫ్రాన్స్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ, బ్రిటన్ లాంటి దేశాలు ముందుకొచ్చి సంఘీభావం ప్రకటించాయి. అండ్ దీన్ని టెర్రర్ అటాక్ అనేది చాలా తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేశాయి. బట్ ఇండియాకు ఎక్స్టెండెడ్ నైబర్గా ఉన్నటువంటి ఇరాన్ అవనివ్వండి, తర్వాత ఇండియాకి స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉన్నటువంటి సౌదీ అరేబియా ఇంకొక స్టెప్ ముందుకేసి ఇరాన్ అయితే మీడియేటర్గా ముందుకొచ్చి రెండు దేశాల మధ్య మిలిటరీ పరమైన అంశాల పరంగా ఇంకా టెన్షన్స్ ఎస్కలేట్ అవ్వకుండా డీఎస్కలేట్ చేసేదానికి, మీడియేట్ చేసేదానికి ఇరాన్ ముందుకు వచ్చింది. అండ్ ఇరాన్ చాలా క్లియర్గా మిలిటరీ టెన్షన్స్ని డీఎస్కలేట్ చేయాలనే ఉద్దేశంతోనే రెండు దేశాల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ కూడా ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తానీ ఫారిన్ మినిస్టర్స్ ఇద్దరితో మాట్లాడి రెండు దేశాల మధ్య మిలిటరీ పరమైన చర్యల పరంగా దూకుడుగా ముందుకెళ్ళకూడదని రెండు దేశాలను కోరడం అయితే జరిగింది. అండ్ సౌదీ అరేబియాకి ఇండియాతో ఉన్నటువంటి బిజినెస్ పరమైన సంబంధాలు అందరికీ చాలా క్లియర్గా తెలిసిందే. సో ఇప్పుడు ఏ దేశమైనా, ఇండియా కానీ పాకిస్తాన్ కానీ మిలిటరీ పరమైన అంశాలతో ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇరాన్ అవనివ్వండి, లేకపోతే సౌదీ అరేబియా అవనివ్వండి, ఇలాంటి దేశాల యొక్క ట్రేడ్ పరమైన సంబంధాలు చాలా బలంగా దెబ్బతింటాయి. కాబట్టి ఈ రెండు దేశాలు, ఇరాన్ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరేబియా, చాలా ఒక ప్రొయాక్టివ్ మేనర్లో ముందుకు వచ్చి ఈ మిలిటరీ టెన్షన్స్ని డీఎస్కలేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇరాన్ ఒక అడుగు ముందుకేసి మా బ్రదర్లీ నైబర్గా ఉన్నటువంటి పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియాతో మాకు కల్చరల్ యాజ్ వెల్ యాజ్ హిస్టారికల్ రిలేషన్స్ అండ్ సివిలైజేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి సో ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి మిలిటరీ పరమైన టెన్షన్స్ పెరిగి యుద్ధ వాతావరణం తీయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఇరాన్ ఉంది. అదర్వైజ్ ఇరాన్ కూడా 2016 కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ఫస్ట్ టైం ప్రెసిడెంట్ కాకముందు ఇరాన్తో ఇండియాకి చాలా బెటర్ రిలేషన్, ట్రేడ్ పరంగా, స్ట్రాటజిక్ పరంగా చాలా బెటర్ రిలేషన్ ఉండేవి. అండ్ ఇండియాకి దగ్గర చాబహార్ పోర్ట్ డెవలప్ చేసేదానికి ఇరాన్ వెసులుబాటు కల్పించింది. ఇండియా పాకిస్తాన్ని బైపాస్ చేసి సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ మనకు రష్యా దాకా రీచ్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ ద్వారా దానికి యాక్సెస్ ఇరాన్ నుంచే ఇచ్చింది. తర్వాత ఇండియా కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇరాన్ టాప్ 3లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఉండే. బిఫోర్ ఇండియా జీరోడ్ అవుట్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఇరాన్ ఆఫ్టర్ ద యూఎస్ఏ శాంక్షన్ అనమాట. సో యూఎస్ఏ ఎందుకు శాంక్షన్ విధించిందంటే న్యూక్లియర్ డీల్ ఆఫ్ P5+1 కంట్రీస్ మధ్య జరిగినటువంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియర్ డీల్ సజావుగా లేదనేసి డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ డీల్ నుంచి బయటకు వచ్చి ఇరాన్ మీద శాంక్షన్ విధించాడు. ఆ శాంక్షన్స్ విధించడంతో పాటు ఇండియా లాంటి దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇండియా అండ్ యుఎస్ఏతో కొంచెం బెటర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి దేశాలకు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఇరాన్ నుంచి మీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని గ్రాడ్యువల్ మేనర్లో జీరో అవుట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత ఇండియా యుఎస్ఏ ప్రెజర్కు లొంగి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇరాన్ నుంచి మనం ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ని జీరో అవుట్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్లో అయిపోయినాయి. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఆఫ్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత, సో దీన్ని బేస్ చేసుకొని కొంచెం స్టాగ్నేటెడ్గా ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా దాన్ని రివైవ్ చేసే ప్రయత్నంలో ఇరాన్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఆ మాట బ్రదర్లీ నైబర్హుడ్ అని చెప్పినటువంటి మాట. ఇంకోటి ఇరాన్ ఇంకో మాట కూడా చెప్పింది ఏంటంటే మా నైబర్హుడ్ మాకు టాప్ మోస్ట్ ప్రయారిటీ అని చెప్పే ప్రయత్నం చేశారు. దీని వెనకాతలు ఉన్నటువంటి అర్థం కూడా ఏంటంటే ఇరాన్ బ్రదర్హుడ్ నైబర్స్గా ఉన్నటువంటి నైబర్లే మాకు ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటే ఇండియా ఏమో ఎక్కడో దూరాన ఉన్న యుఎస్ఏ మాకు ప్రయారిటీ అనేసి డిప్లొమసీ పరంగా మోడీ ప్రభుత్వం యుఎస్ఏతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్న విధానాన్ని కొంచెం కౌంటర్ చేసేలా మాత్రమే నైబర్హుడ్ మాకు ఫార్మోస్ట్ ప్రయారిటీ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇరాన్కి యుఎస్ఏకి మధ్య ఎప్పుడు వార్ ఆఫ్ వార్డ్స్ టెన్షన్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇరాన్ యుఎస్ఏ కంటే ఒక అడుగు ముందు స్పీడీ మేనర్లో ముందుకు వచ్చి డిప్లొమాటిక్ పరంగా లేకపోతే రెండు దేశాల మధ్య సఖ్యత కుదిరించేదానికి ప్రయత్నించాలనేసి ఒక ఇరాన్ యొక్క గుడ్ ఇంటెన్షన్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఆ బిజినెస్ ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నదో వాటిని రివైవ్ చేసుకోవాలనేది కూడా ఇంకొక ఆలోచన ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇదంతా ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ లాంటి దేశాలన్నీ ముందడుగు వేసేదానికి ప్రధానమైనటువంటి కారణం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత బీహార్లో
ఫస్ట్ మొదటిగా ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసేదానికి తీసుకున్నటువంటి నిర్ణయం అవనివ్వండి, అటారీ బోర్డర్ని క్లోజ్ చేయాలనే నిర్ణయం అవనివ్వండి, లేకపోతే పాకిస్తానీ వాళ్ళకి వీసాలు క్యాన్సిల్ చేస్తున్నాం అనే విధానం అవనివ్వండి, దీనికి రిటాలియేటరీగా పనిషివ్గా ఇండియన్ ఎయిర్లైన్స్ని పాకిస్తాన్ మీదుగా వెళ్ళనివ్వనుంచి పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం అవ్వండి, వాఘా బోర్డర్ని క్లోజ్ చేయడం అవనివ్వండి, లేకపోతే ఇండియన్స్కి సార్క్ ఫ్రీ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్స్ కింద ఇండియన్స్కి ఆ వీసా ఎక్సెప్ట్ సిక్ కమ్యూనిటీ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ వీసాస్ని ఇవ్వము అనేసి పాకిస్తాన్ తీసుకున్న డెసిషన్. అండ్ థర్డ్ కంట్రీ రూట్ ద్వారా వచ్చేటువంటి ట్రేడ్ కూడా ఇండియాతో మేము ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ని ఇండియన్ గూడ్స్ని మేము కొనమని పాకిస్తాన్ చెప్పినటువంటి తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, వీటన్నిటి రీత్యా ఖచ్చితంగా మిలిటరీ ఎస్కలేషన్ రెండు దేశాల మధ్య పెరుగుతుందనేసి ఒక క్లియర్ కంక్లూషన్కి ఇరాన్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు అయితే వచ్చాయి. ఎక్కడో దూరాన ఉన్న వెస్ట్రన్ కంట్రీస్కి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు, కానీ మరీ పక్కనే నైబర్గా ఉన్నటువంటి ఇరాన్ యాజ్ వెల్ సౌదీ అరేబియాలకి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిలిటరీ టెన్షన్స్ ఏవైతే రెండు దేశాల మధ్య రెగ్యులర్గా జరిగేటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య జరిగేటువంటి అండ్ పాకిస్తాన్ రేంజర్స్ మధ్య జరిగేటువంటి మిలిటరీ రిట్రీట్ ఏదైతే ఉందో ఎవ్రీడే జరుగుతుంది అది. సో దాన్ని కూడా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రిట్రీట్ కూడా రెండు దేశాలకు సంబంధించినటువంటి బోర్డర్ సైనికులు దాన్ని ఫాలో అవ్వట్లేదు. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాకిస్తాన్ తీసుకున్నటువంటి పనిషివ్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి రీత్యా ఖచ్చితంగా సౌత్ ఏషియాలో ఒక యుద్ధ వాతావరణానికి దారి తీసే సూచనలు కనిపిస్తాయని నిర్ణయానికి వచ్చినటువంటి సౌదీ అరేబియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్లో ఇద్దరు ముందుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మిలిటరీ పరమైన టెన్షన్స్ని డీఎస్కలేట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే రెండు దేశాల ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్తో మాట్లాడే ప్రయత్నం సౌదీ అరేబియా చేసింది. అండ్ ఇరాన్ అయితే ఒక అడుగు ముందుకేసేసి చాలా హిస్టారికల్ కల్చరల్ రిలేషన్స్ అన్నింటినీ ముందు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య మిలిటరీ పరమైన అంశాలని డీఎస్కలేట్ చేస్తేనే బాగుంటుంది అనేసి ఒక నిర్ణయానికి వచ్చారు. చూడాలి ఈ డిప్లొమాటిక్ టాక్స్ ఏవైతే వివిధ దేశాల నుంచి ఇండియా పాకిస్తాన్కి వస్తున్నాయో దీని ద్వారా అసలు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ వెనకాతలు ఎవరున్నారు ఏంటిది అని పట్టుకునేదానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని సౌదీ అరేబియా ఇంకొక మాట అంటుంది. సో ఈ రకంగా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత అరైజ్ అయినటువంటి మిలిటరీ ఎస్కలేషన్ని డీఎస్కలేట్ చేసి రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మిలిటరీ టెన్షన్స్ పెరగకుండా తీసుకుంటున్న చొరవ ఏదైతే ఉందో ఇరాన్ అవనివ్వండి, సౌదీ అరేబియా అవనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఫ్రాన్స్ అవనివ్వండి, సో ఈ దేశాలు తీసుకుంటున్నటువంటి చొరవ ఏదైతే ఉందో కొంతవరకు యుద్ధ వాతావరణం సైడ్గా రెండు దేశాలు వెళ్లకుండా మిలిటరీ బోర్డర్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బోర్డర్ దగ్గర టెన్షన్ వాతావరణం క్రియేట్ కాకుండా ఈ డీఎస్కలేట్ చేసేదానికి మాత్రం ఇరాన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్ అయితే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. చూడాలి దీని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేసి. థ్యాంక్ యూ.